రేవంత్ రెడ్డి గారు అన్న పాలన చాలా బాగుంది. రేవంత్ రెడ్డి అన్న గారు వచ్చేసి మా పక్క నియోజకవర్గం కోడంగల్ నియోజకవర్గమే. సో అన్న చేస్తుంది, అన్న మొత్తం పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీకి వచ్చి పెద్ద దిక్కు అయి వచ్చి ఈరోజు 10 years కష్టపడి పార్టీని ఒక్కొక్క కార్యకర్తని కలుసుకొని వచ్చి పార్టీని ఎంత కష్టంతో తీసుకొని వచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చి మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వంని అధికారం తీసుకొచ్చిన ఘనత అన్నది ఉంది. సో అన్న మా మహిళలకైతే చాలా 6 స్కీములు గ్యారంటీలు ఇవి చాలా బాగున్నాయి. అందులో మొదటిది వచ్చేసి మనకు ఫ్రీ బస్సు అనేది ఏదైతే ఉందో మహిళలకు చాలా మంచి సౌకర్యం అది. ఎందుకంటే మహిళలకు ఇంటి వరకే పరిమితం కాకుండా కొన్ని వాళ్ళ కార్యకలాపాలకు వెళ్ళాలంటే కొంతమంది దగ్గర డబ్బులు ఉండవు. అలాంటి వాళ్ళకు కూడా ఈరోజు ఈ ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించి అందరికీ మంచిగా అమ్మాయిలు అందరు లేడీస్ వాళ్ళ పనులకు చక్కగా ఎక్కడ మిస్ కాకుండా హాజరయ్యేటట్టుగా చేసినందుకు ధన్యవాదాలు అన్న. ఇంకోటి అందరికీ పల్లెలలో చాలామంది దగ్గర గ్యాస్ పొయ్యిలు ఉండవు, వాళ్ళకి గ్యాస్ సిలిండర్ ఫిల్ చేసుకోవాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఫ్రీ గ్యాస్ ఇచ్చేసి సబ్సిడీలు ఇచ్చినందుకు ఇది కూడా చాలా గర్వంగా ఉంది. మహాలక్ష్మి మెయిన్ కరెంటు చాలామందికి కరెంటు కట్టుకోలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు టౌన్స్లలో కానీ ఊర్లలో కానీ. అలాంటి వాళ్ళకి కంప్లీట్గా నేను కూడా ఫ్రీగా ఇప్పుడు మా ఇంట్లో బిల్ రావట్లేదు, 0 బిల్ మీద ఉంది మాకు 1 year నుంచి. లేకుంటే నెలకు 1000 రూపాయల బిల్ అలా వస్తుంది. అంటే మేము కూడా సఫర్ అయ్యేవాళ్ళం కరెంట్ బిల్లు కట్టుకోలేక 1 year నుంచి. అంటే ఒక ఆడవాళ్ళగా ఆడపిల్లలకి ఎంత బాగుంది చూడండి. మొన్న మహిళలకు ఉమెన్స్ డే సందర్భంగా ఇంకా 150 బస్సులు ఎక్స్ట్రా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కూడా చాలా సంతోషం. ఇంకా ముందు త్వరలోనే ఇంకా అన్నకు 2500 మంత్లీ మహాలక్ష్మి పథకం అది కూడా చాలా త్వరలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందని అన్న హామీ ఇచ్చారు. అప్పులు తీసుకొచ్చి మాకు రుణాలు తీర్చారు అందరికీ. నాకు 2 lakhs అప్పు ఉండింది, రుణాలు తీర్చారు. సో మా నియోజకవర్గంలో చాలామందికి రుణమాఫీ జరిగింది. రైతు బంధు కూడా వచ్చింది, చాలామందికి ఇంకా పింఛన్లు వస్తున్నాయి. అన్నీ ఇంకా అంత బాగుంది కదా, సంవత్సరమే అయింది కదా ప్రభుత్వం వచ్చి కూడా. ఇంత మంచి జరుగుతున్నందుకు కొన్ని ఎలిగేషన్స్ ఉంటాయి, వాటికి అన్న భయపడాడని నేను అనుకుంటున్నాను. భయపడాడు, ఆయన అంత ధైర్యంగా ఉన్నందుకే ఒక జడ్పీటీసీగా ఒక జడ్పీటీసీ అంటే మండల్ లెవెల్లో ఎలా ఉంటుందో తెలుసు, ఒక కార్యకర్తగా ఎలా ఉంటుంది, ప్రతి ప్రభుత్వం ఎలా అంటే మెయిన్గా జడ్పీటీసీ బేస్ నుంచి వచ్చినందుకు ఆయన అంత అనుభవం కలిగిన వ్యక్తి కాబట్టి ఈరోజు సీఎం అయ్యగలడు. అన్నీ ఇంత గట్టిగా ఈ 6 స్కీములు కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తా అన్నందుకు ఇంత చిన్న స్థాయి నుంచి వచ్చి సీఎం అయినాడు. ఈ 6 గ్యారెంటీలు చేయడనేది అవాస్తవం, ఖచ్చితంగా చేస్తాడనేది నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఆర్థిక దెబ్బతింటుంది అని అనుకుంటే అప్పులు చేసింది గత ప్రభుత్వం కాబట్టి వాటిని అన్నిటిని భర్తీ చేసి మరి నిర్ణయాలు తీసుకునేటి పెద్దవాళ్ళుగా అన్నవాళ్ళు తీసుకుంటారు, తీసేస్తారు అనేది అయితే ఏమి ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చుకుంది. ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు, ఇంప్లిమెంటేషన్ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు. సో ఇలాంటి పెద్ద పెద్ద స్కీములు ప్రతి ఒక్కరికి ఇండ్లు అందేలా చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందన్న. డబుల్ బెడ్రూమ్లు అన్నారు కానీ అవి ఎవరికి వచ్చినాయో ఒక్కరు కూడా. కానీ ఇందిరమ్మ ఇండ్లు అనేవి ప్రతి పేదోని ఇంటికి చేరుతుంది. ఆ ఇల్లు ప్రతి పేదోళ్లకు చేరే పేదలకు హామీలు చేర్చే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ ఆర్థిక సమస్యలు ఏమనేవి వాళ్ళు నిర్ణయిస్తారు, వాళ్ళు మాట్లాడతారు. ఎలా చేయాలంటే అంతగానం ఉన్నందుకే అన్ని హామీలు గ్యారెంటీ ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా చేస్తాడు. Subscribe us and press the bell icon for more interesting updates.